వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రజల భద్రత కోసం పోలీసులు విజువల్ పోలీసింగ్ చేపట్టారు. సాయంత్రం ప్రతిరోజు వాహనాల తనిఖీలు, ఫుడ్ పెట్రోలింగ్ ద్వారా రోడ్డు భద్రతను పెంచడానికి చర్యలు తీసుకున్నారు. మహిళలపై ఈవీ టీజింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, సీట్ బెల్ట్ వంటి నిబంధనలపై అవగాహన పెంచారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని రోడ్లు సేఫ్టీ ఉల్లంఘనలపై కఠిన చర్యలు ప్రకటించారు. प्रेस मैडम A1 टीवी रिपोर्टर मैडम मंगनापल्ली పార్తీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గాజులగూడ గ్రామంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 5 తరగతులు స్కూలు ఉన్న ఒక్క గదిలో 5 టీచర్లు 60 మంది విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. నేలపై కూర్చోవడానికి చాపలు లేక ఇసుకపై కూర్చోవలసి వస్తోంది. గ్రామ ప్రజలు తమ ఖర్చు పెట్టి స్కూలును కాపాడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం బాధిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే సాయం అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గాజులూడ గ్రామం అండి, కొమరాడ మండలము. అయితే మాకు ఏ అధికారి పట్టించుకోవట్లేదు, ఏ ఆఫీసులు పట్టించుకోలేదు, కలెక్టర్ కాడ వెళ్ళినా పట్టించుకోలేదు. అయితే మేము మా పిల్లల భవిష్యత్తు కోసము మేము ఇంటింటికి 500 వేసి డబ్బులు కూడేసుకొని ఇక్కడ మనము కట్టించుకుంటే మంచిదని. అయితే ఇక్కడ 2, 3, 5 వరకు ఇక్కడే ఉంది కాబట్టి మేము ఇలాగా మా పిల్లల భవిష్యత్తు కోసము పిల్లల కోసం మేము బాధపడి రేకులు కొనుక్కొని ఇక్కడ బిల్డింగ్ దగ్గర వేసుకుంటున్నాము. అయితే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎన్ని తిరిగేమో ఎవరు పట్టించుకో. మిర్యాలగూడ బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి విలక్షణ వ్యాఖ్యలు చేశారు. తుంగతుర్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి హోదా మర్చిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పరిచిత వ్యాఖ్యలు చేయడం సరైనదే కాదు. గత 20 నెలల్లో తెలంగాణ కోసం వారు ఏమీ చేయలేదని, మంజూరు చేసిన ప్రాజెక్టులు మాత్రమే ప్రారంభిస్తున్నారని విమర్శించారు. రైతు బంధులు 2 సార్లు ఎగ్గొట్టి రైతులను మోసం చేసినట్లు పేర్కొన్నారు. సీఎం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అధికారిక కార్యక్రమాన్ని మర్చిపోయి వివరించినట్లుగా నేను భావిస్తా ఉన్నా. అవాకులు చవాకులు మాట్లాడినటువంటి విషయం అంత మించి వ్యక్తిగత విషయాలను పరిపాలించినటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ నీకు తెలంగాణ PCC పదవి ఇచ్చి తప్పు చేసింది. నిన్ను ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్ పార్టీ తన స్థాయిని తగ్గించుకుందని చెప్పాల్సి వస్తుంది. నువ్వు ముఖ్యమంత్రి కావటం నీ గొప్పతనం కాదు. అంతకుముందు ఈ రాష్ట్రంలో పార్టీకి బాధ్యులుగా వివరించి పార్టీ నాయకత్వం వహించినటువంటి వాళ్ళ అసమర్థత కారణంగా నువ్వు ముఖ్యమంత్రి అయినవని చెప్పి అనాల్సి వస్తుంది. ఎవరు ఎన్ని ఫీట్లు ఎత్తుంటే ఏ అవసరం? అసలు విషయానికి వస్తే నువ్వు ఎన్ని ఫీట్లు ఎత్తున్నావు? నీ రాష్ట్ర శాసనసభ్యులనే చూస్తే 1-2 ఆడపిల్లల కన్నా మాత్రమే నువ్వు ఎక్కువన్నావు, మిగతా అందరికన్నా నువ్వు తక్కువన్నావు. దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా? నువ్వు ఎన్ని ఫీట్లు ఉన్నావు ఒకసారి నువ్వు గొలుసుకొని చెప్తే బాగుంటుంది. నేను ఎన్ని ఫీట్లు ఉన్నాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నల్లబాగు గడ్డకేసరి హనుమాన్ దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు. హనుమతి దీక్ష పీఠాధిపతులు శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ ప్రత్యేక పూజలు, గణపతి పూజ, అభిషేకాలు, హోమం నిర్వహించి భక్తులకు మంగళ శాసనాలు అందజేశారు. దుర్గాప్రసాద్ స్వామీజీకి చెప్పారు, గ్రామ పట్టణాల్లో ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా పారాయణం చేసి సనాతన ధర్మాన్ని కాపాడాలన్నారు. కార్యక్రమంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు, మహా అన్న ప్రసాదం అందజేశారు. ప్రతి వ్యక్తి ఆచరించవలసిందిగా 2029 లోపు అనేక గ్రహాల ప్రభావం చేత భూమికి అనేక అవసరాలు కలిగే ప్రమాదాలు ఉన్నాయి. శాస్త్రజ్ఞులు, మహాత్ములు ఆదేశాలు ఉన్నాయి.
ఈ సందర్భంలో హనుమంత్ దీక్షాపేటలో తిరుపతిని పరిష్కరించుకొని కోటి హనుమాన్ చాలీసా పారాయణం, కోటి హనుమంత్ మూఢమంత్రం యొక్క అనుష్ఠానాన్ని జరుపుకోవాల్సిందిగా, అలాగే ప్రతి గ్రామంలో లక్షలు చెప్పాలి. అంటే 9 లక్షలు చెప్పాలి. అందరూ సామూహికంగా అందరూ కలిసి ఎవరింట్లో వరకు పారాయణం జపం చేసుకొని ట్రిప్గా రాసుకొని మంచి నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయాన్ని మా కమిటీ సభ్యులందరూ తనంతు బాధ్యతగా పనిచేస్తే ఈ విగ్రహాన్ని కళ్ళలో పూజ చేయగలుగుతాం. ఇక్కడ స్వామివారి అడుగుపెట్టి నుంచి ఇక్కడ శివాలయము, ఆంజనేయ స్వామి ఆలయం, వినాయకుని ఆలయము ప్లస్ స్వాములకు భిక్ష గురించి హాల్ ఇదంతా కట్టడం జరిగింది. స్వామివారి పాదం ఎంత స్వామివారి పాదం పెట్టడం ద్వారా ఇదంతా పైకి వచ్చింది. ఇక్కడ ఈ హనుమాన్ దీక్ష, ఈ స్థలం హనుమంతుని యొక్క స్థల ప్రభావం బాగా ఉంది. ఈ స్థలంలో అనేది తీసుకొని శ్రీ శివ మార్కండేయ కోటి నవదుర్గ దేవాలయంలో పద్మశాలి కులోన్మతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి బోనాలు సమర్పించి భక్తుల కోరికలు తీర్చాలని ఆకాంక్షించారు. సంఘ అధ్యక్షుడు గుంటుక ప్రసాద్, నాయకులు, మహిళలు, వ్యాపారస్తులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. శివసత్తులు, పోతురాజులు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ రోజు విజయవంతంగా అమ్మవారికి ఆషాఢ మాసం పురస్కరించుకొని మా శక్తి రోజు ధర నియంత్రణ అల్వాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన ఘర్షణ మల్కాజ్గిరి రాజకీయాల్లో వేడి రేపింది. టీడీపీ మాజీ నేత రాధాకృష్ణపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారంటూ మైనంపల్లి హనుమంతరావు స్పందిస్తూ దమ్ముంటే మల్కాజ్గిరిరా అని ఫోన్లో సవాల్ చేశారు. దీంతో ఆయన కుమారుడు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ హనుమంతరావు వందలాది కార్యకర్తలతో మల్కాజ్గిరి చౌరస్తాకు చేరుకుని శక్తి ప్రదర్శన చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మల్కాజ్గిరి 9 కార్పొరేట్ స్థానాలపై ఫోకస్ పెట్టినట్లు మైనంపల్లి ప్రకటించారు.
ఏఐసీసీ సలహా మండలి సమావేశం బెంగళూరుకు వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరిలకు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి శాలువాలు. ఈ సందర్భంగా నేతల మధ్య అభినందనలు, పరస్పర సంభాషణలు జరగగా తెలంగాణ బీసీ నేతలకు కర్ణాటకలో అభిమానం కనిపించింది. आप इधर ही हो गया सर? ठीक हो कुछ 1 निमिष పెద్ద కడుబూరు మండలం కల్లుకుంట గ్రామంలో కౌడి పీర్ల పండుగను కన్నుల పండుగగా నిర్వహించారు. పీర్లను ఊరేగించి భక్తులు టెంకాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. యువకుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాయంత్రం పీర్లను మేళతాళాలతో నిమజ్జనానికి తరలించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీఎం మంజునాథ్, ఎస్ఐ నిరంజన్ రెడ్డి సమర్థంగా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. రఘునాథపల్లి మండలం కిలాషాపురం గ్రామంలో తెల్లవారుజామున రోడ్డుపై పసిపాప ఏడుపుతో కలకలం రేగింది. గ్రామస్తులు బయటకు వచ్చి చూసి అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. శిశువును వదిలి వెళ్లిన వారు స్థానికులేని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడుపుతో నిద్రలేచిన శిశువును పాముల నుంచి వదిలేసి పారిపోయినట్లు భావిస్తున్నారు. ఎస్ఐ నరేష్ యాదవ్ శిశువును సురక్షితంగా కాపాడారు. అవనిగడ్డలో మంగళవారం ఓ మార్ట్ 4వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక శాఖ వివరాల ప్రకారం అక్కడ నివాసం ఉంటున్న రవితేజ ఇంట్లో ఏసీ సర్వీసింగ్ చేసిన తర్వాత అబ్జర్వేషన్ లో ఉంచిన ఏసీ అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో సీలింగ్ లో మంటలు వ్యాపించి భారీ నష్టం వాటిల్లింది. అగ్నికి ఆహుతైన వస్తువుల విలువ సుమారు 9.5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో గ్రీన్ క్లైమేట్ టీం సిఫా ట్రస్ట్ ఆధ్వర్యంలో బంగారు పిచ్చుకల పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రకృతి ఆధారిత పంటలకు బంగారు పిచ్చుకలు ఎంతో మేలు చేస్తాయని,
పరపరాగ సంపర్కంలో వీటి పాత్ర కీలకమైనదని జేవీ రత్నం తెలిపారు. రసాయనాల వాడకంతో హైపవర్ టవర్ల వేవ్స్ వల్ల ఇవి అంతరించిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని కాపాడటం అన్నం తినే ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. పెద్దనాయుడిపాలెం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక దేవాలయము, ఒక చెరువు ఇవన్నీ చూస్తున్నాము. అయితే ఈ పక్కనే ఒకే ఒక్క తాటి చెట్టు మీద వందలాది గూళ్ళు పెట్టుకుని బంగారు పిచ్చుకలు కనిపిస్తున్నాయి. ఈ బంగారు పిచ్చుకలను కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రధానంగా అంతరించిపోతున్న జీవుల్లో ఒకటైన ఈ గోల్డెన్ స్పారోని మనం కాపాడాలి. ఎందుకంటే ఇది పంటకు సంబంధించి చాలా బాగా ఉపయోగపడుతుంది. క్రిమిసంహారకాలను ఆహారంగా తీసుకుంటుంది, క్రిములను ఆహారంగా తీసుకుంటుంది. క్రిమిసంహారకాల వల్ల ఇవి అంతరించిపోతున్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో క్రిమిసంహారకాలు వాడకుండా ఆపించే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ ప్రాంతంలో ఏదైతే ఈ బంగారు పిచ్చుకలు కనిపిస్తుందో దీనికి అవసరమైన గడ్డి పెరిగేలాగా మిగతా చెట్ల మీద కూడా ఈ గూళ్ళు పెట్టుకొని సంతతి పెంచుకోవడానికి అనువుగా ఈ వాతావరణం ఇక్కడ కల్పించాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఏదైతే మనకి ఈ హరిత విప్లవం పేరుతో రసాయన క్రిమిసంహారకాలు వచ్చాయో ఆ రసాయన కలుపుతల ముందు వచ్చాయి, దానివల్ల ఈ జాతి అంతరిస్తుంది. కాబట్టి ఈ జాతిని ఈ ప్రాంతంలో కాపాడాలి. ఈ జాతిని ఇక్కడే కాదు రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతాలను కూడా ఎక్కువ స్పేస్ అని పెట్టుకొని ఈ మొత్తం ఈ జీవాన్ని ఏదైతే బంగారు పిచ్చులు ఉన్నాయో ఇట్లాంటి ఇతర పక్షులను కూడా కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. ఈ ప్రాంతం గవర్నమెంట్ గుర్తించాలని, ఈ గుర్తించి దీన్ని కాపాడటానికి ఉపకరించాలని. శృంగవరపుకోటలో న్యాయ సేవా సంస్థ అమరావతి ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వం ప్రయోజనం అంశంపై ప్రచార కార్యక్రమం నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జి న్యాయ సేవా కమిటీ చైర్మన్ బి కనకలక్ష్మి అధ్యక్షతన న్యాయవాదుల సంఘం సహకారంతో దేవీబొమ్మ కోడల నుండి మెయిన్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు జి సూర్యదేవుడు, బి వెంకట్రావు, టీవీఎస్ రామారావు, బి త్రిమూర్తులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. రాజోలు టీడీపీ ఎంపీపీ అనారోగ్యంతో మృతి చెందడంతో నేడు జరగాల్సిన ఎంపీపీ ఎన్నిక కోరం లేని కారణంగా వాయిదా పడిందని అబ్జర్వర్ రాజకుమారి తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధిష్టానం నిర్ణయంతో ఎన్నిక ఆగింది. పొన్నమండ ఎంపీటీసీ కడలి శ్రీ దుర్గకు పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయి. ఎంపీ పదవీ కాలం ఇంకా 15 నెలలుంటే తాటిపాక ఎంపీపీ ఉప ఎన్నిక జరగకపోవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఖాళీలను పూరించాల్సిన అవసరం చర్చనీయాంశమైంది. లెవెన్ to 12 వరకు 1 hour ఎలక్షన్ కమిషన్ మనకి టైం ఇచ్చారు. క్వారం పూర్తి అయితే కనుక 7 members క్వారం. ఆ 7 members వచ్చినప్పుడు మాత్రమే మనం ఎలక్షన్ కండక్ట్ చేయాలి. కాబట్టి ఎవరు గౌరవ సభ్యులు ఎవరు కూడా ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే 4 members వచ్చినట్టున్నారు. ఇండిపెండెంట్ ఒకళ్ళు వచ్చారు.
తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు అటెండ్ కాలేదండి. కాబట్టి ఈ ఎలక్షన్ ని రేపటికి 17వ తారీఖుకి పోస్ట్పోన్ చేస్తాము. ఉంటే ఎలక్షన్ కమిషన్ కి రాస్తామండి రిపోర్ట్. వారు ఇచ్చిన ఆదేశాలకి 1 అవర్ అన్నారు. సత్యసాయి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హిందూపురం నియోజకవర్గం నలరాళ్లపల్లి గ్రామంలో ప్రజలతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం సమస్యల మధ్యన కూడా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం, ఉచిత గ్యాస్ పింఛన్లు, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు అందిస్తామని హామీ ఇచ్చారు. హిందూపురం పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నారని తెలిపారు. మొత్తంగా 78,000 రూపాయలు పడ్డాయి. ఇచ్చిన హామీ ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మీ ప్రభుత్వం ఇచ్చింది. 78,000 పడ్డాయి. ఇది కాకుండా గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయా? మీ అత్త పేరు పడిపోయి ఉంటాయి. 2 రోజులు కూడా పడిపోయి ఉంటాయి. చెప్పిన ప్రతి మాట చేశాం. ఇంకా మీకు పెన్షన్ లక్ష్యంతో అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ నెలలో అన్నదాత సుఖీభావ కూడా అందరికి ఇవ్వబోతాను. ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి మోతాదుతో పాటు ఇక్కడ మోతాదు కూడా కలుపుకుని వాళ్ళకి ఇవ్వబోతాను. దాంట్లో వచ్చిన రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి తహసీల్దార్లకి ఆర్డీఓలు కూడా మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే రెవెన్యూ లింకప్ సమస్యలతో అది ఆధార్ లింకప్ అవ్వచ్చు, లేకపోతే జాయింట్ ఎల్పీఎంలో వచ్చి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా సత్వరంగా చేసి వాళ్ళకి అన్నదాత సుఖీభావలో కానీ తల్లికి వందనంలో కూడా ఎక్కడ కూడా పేదలకు ఇబ్బంది రాకూడదని చెప్పేసి ఈరోజు ఉదయాన్నే కూడా మేము రాష్ట్రంలో అందరి జేసీలతో, డిఆర్ఓతో, ఆర్డీఓతో, తహసీల్దార్తో మేము జూమ్ కాల్ కూడా తీసుకుని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మీడియేషన్ అవగాహన కార్యక్రమం చివరి రోజున ప్రత్తిపాడు కోర్టు నుంచి హైవే మీదుగా న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజీ మార్గమే రాజమార్గం, సత్వర న్యాయం కోసం మీడియేషన్ సంప్రదించండి అంటూ నినాదాలు చేశారు. జూనియర్ సివిల్ జడ్జ్ లంకా గోపీనాథ్ మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా సత్వర న్యాయం సాధ్యమని, ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, పోలీసు అధికారులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, అదేవిధంగా రాష్ట్ర హైకోర్టు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మనం గత వారం రోజుల నుండి మీడియేషన్ మధ్యవర్తిత్వం గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు చివరి రోజు జూలై 1 నుండి మనం ప్రారంభించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ప్రతిపాడు గ్రామంలో మనం బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యేసీ ప్రతిపాడు తరఫున మేము కోరుకునేది ఏంటి అంటే కక్షిదారులు, అదేవిధంగా న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది అందరూ కూడా ప్రజల్లో అవగాహన కల్పించి కక్షిదారుల మధ్యవర్తిత్వం ద్వారా కేసులు సానుకూలంగా సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వాళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి, మధ్యవర్తిత్వం అనేది మనకి చాలా మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సత్వర న్యాయం పొందడానికి మనకి అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యేసీ ప్రతిపాడు తరఫున నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.